మహిళలు మహారాణులు. మనందరికి తెలుసు. వాళ్ళే మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తారు. మన జీవితంలో తల్లి, చెల్లి, అక్క, అమ్మ, ఆలి అన్ని పాత్రల్లో అద్భుతంగా మన జీవితాలు నడిపిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో పేపర్లు చూస్తుంటే వణుకొస్తుంది. మన పక్కలో బాంబు పడుకుందా, మన పక్కలో ఒక కత్తి పడుకుందా అనేంత రేంజ్లో భయపడాల్సిన పరిస్థితి. పెళ్ళైన నెల రోజులకే సుపారీ ఇచ్చి భర్తను చంపించింది ఒక మహిళ ఏపీలో. నిన్న బాయ్ ఫ్రెండ్తో మాట్లాడితే మందలించిందని చెప్పి ఒక మైనర్ బాలిక కన్న తల్లిని చంపేసింది. ఎంత అమానవీయం. ఇంకొక ఆమె మొన్న ఒకే నెలలో ఒక సంవత్సరంలో 12 పెళ్ళిళ్ళు చేసుకుందంట. పేపర్లో వార్త వచ్చింది. ప్రతిసారి పెళ్లి చేసుకోవడం, కోర్టులో కేసేయడం, భరణం తీసుకోవడం. అసలు ఎటుపోతుంది నాకు ఇట్లాంటి ఇంకా ఉత్తరప్రదేశ్లో జరిగింది మొన్న మనం చూసాం. హనీమూన్ పేరుతో ఏం చేసిందో. అంటే మరి మహిళలకు ఇచ్చిన స్వేచ్ఛ దుర్వినియోగం అవుతుందా, లేదంటే ఇంకేదన్నా సాంకేతిక విప్లవం ఈ దుర్మార్గానికి వాళ్ళని ప్రేరేపిస్తుందా? ఎక్కడిది విచ్చలవిడితనం? ఇంత క్రూరత్వం మహిళల్లో, ఇంత క్రూరత్వం. మొన్న కొన్ని అడుగుతూ అంటున్నారు, మహిళల అనంతమైన శక్తిని కట్టడి చేయకపోతే ఇంకా ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది మీరని ఒక మహిళ చెప్పారు నాతో. ఒక 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 కౌన్సిలర్ చెప్పారు. అంటే ఇట్లాంటి సంఘటనలు చూస్తుంటే భయం వేస్తుంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మన ఫ్యామిలీ కౌన్సిలర్, మగవాళ్ళ పాలిట దేవత మన ప్రియ చౌదరి గారు మనతో ఉన్నారు. సో తను అడిగి తెలుసుకుందాం. అమ్మ మమ్మల్ని కాపాడండి, పురుష జాతిని కాపాడండి ప్లీజ్. ఎలా ఉందంటే ఇప్పుడు మీరు ఆ మాట అని 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 ఆడవాళ్ళ చేత మహిళల చేత నటిస్తా ఉన్నారు 1కి 10 సార్లు. లేదు, అండర్స్టాండ్. ఇక్కడ విషయం ఏంటంటేనండి, మీరు ఇంత సుదీర్ఘంగా చెప్పారు. మీరు చెప్పిన వాటన్నిటికీ నేను మీరు అడిగిన తర్వాత లాస్ట్లో చెప్తాను. ప్లీజ్. మహిళల యొక్క శక్తి దుర్వినియోగం అవుతుంది, ఆ శక్తిని అణచాలి, కంట్రోల్లో పెట్టాలి. ఇది లేకపోతే ఇంకా వీటన్నిటికీ నేను లాస్ట్లో చెప్తాను. మీరేం ప్రశ్నిస్తారో వేయండి. ఇదే అమ్మా. అంటే ఇంత ఇంత విచ్చలవిడి, ఇంత క్రూరత్వం మహిళల్లో ఎక్కడిది? ఎప్పుడు చూడని భయానక క్రూరత్వం. అంటే ఎట్లుందంటే కర్మ సిద్ధాంతం గుర్తొస్తుంది. ఇన్ని యుగాలుగా పురుషుడు స్త్రీని రకరకాలుగా సతీ సహగమనం పేరుతో భార్య ఇట్లా క్రూరంగా అణిచిపెట్టి చంపి అత్తగారింట్లో పెట్రోల్ పోసి కిరోసిన్ పోసి తగలబెట్టి ఇన్ని చేసిన చర్యల ఫలితంగా ప్రకృతి ఇప్పుడు స్త్రీకి ఆ శక్తుల్ని ఇచ్చి ఇక చంపేయండి మగజాతినంతా అని చెప్పిందేమో అన్నంత భయం వేస్తుంది నాకు. విషయం ఏంటంటే బిఎస్, ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో, నేను మొన్న లాస్ట్ ఉమెన్స్ డే రోజున నన్ను ఒక ప్రోగ్రామ్కి గెస్ట్గా పిలిచారు. వెళ్ళినప్పుడు నేను ఇదే మాట చెప్పాను. మీరు విన్నారా లేదో నేను విన్నా. ఏం చెప్పాను అనంటే, ఈరోజు మహిళలు అతి భయంకరంగా తిరగబడుతున్నారు, విడాకులు ఇస్తున్నారు, విడాకులు ఇవ్వకపోతే కాపురాలు నిలబెట్టుకోవడం లేదు, పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, 1కి 4 చేసుకుంటున్నారు, ఎదురు తిరిగితే మగాళ్ళని చంపేస్తున్నారు. ఇది విపరీతమైనటువంటిది అన్నారు. మీరన్నట్టు యుగాల వెనక్కి వెళ్దాం, లేదా కలియుగంలోనే ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్దాం, 200 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం, 500 సంవత్సరాలకి వెనక్కి వెళదాం. సతీ సహగమనము అనేటటువంటిది మనం చూసాం. అది ఎంత భయంకరమైనటువంటి అనాచారం అండి. భర్త చనిపోయాడు అనగానే వెంటనే ఆ భార్య కూడా చనిపోవాలని నిర్ణయం తీసుకోవడం ఒక విధమైనటువంటి దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు దాన్ని. దానిలోకి వెళ్ళిపోతే రెండో విషయం ఏంటి అనంటే బలవంతంగా కూడా ఆ మహిళని ఆ విధంగా ప్రోత్సహించడం. తోసేవాళ్ళు కాదండి, మద్యం ఇచ్చేసి, మొత్తం భయంకరంగా మద్యం తాగించేసేసి ఆమె అచేతనా స్థితిలో ఉన్నప్పుడు ఆమెని ఆ చితిలో దాన్ని ఏమంటారు దహనం చేయడం అనేటటువంటిది జరిగేది. అర్థమైందా? అంత స్థితిని ఎన్ని 100 సంవత్సరాలు స్త్రీ భరించింది ఆ అనాచారాన్ని. తర్వాత వచ్చిన జాడ్యం ఏంటండి? బాల్య వివాహాలు. ఆడపిల్ల పుట్టగానే మూడో సంవత్సరంలోనే పెళ్లిళ్ళు చేసిన పెళ్లిళ్ళని ఎన్నో చూసాం. ఎందుకంటే మా అమ్మమ్మకి వచ్చి 7వ సంవత్సరం పెళ్లి చేశారు, వాళ్ళ అమ్మకి వచ్చేసి 5వ ఏడే పెళ్లి చేశారు. అట్లా చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసేసి వాళ్ళకి ప్రపంచం ఏంటో తెలియకముందు, ఊహ తెలియకముందు వాళ్ళు రజస్వల కాగానే కాపురానికి పంపించేసేవాళ్ళు. అయితే
ఆ కాపురానికి పంపించిన తర్వాత వాళ్ళకి ప్రపంచం తెలియదు కాబట్టి, ఏమీ తెలియదు కాబట్టి, స్త్రీ అనేటటువంటిది ఇల్లే ప్రపంచం అనేటట్టు చేయడం వల్ల అక్కడ ఆ బాల్య వివాహాల్లో ఉన్నటువంటి అనర్థాలేంటి? అక్కడ ఆమె శరీరము పరిపక్వత చెందకముందే, అంటే కొంతమంది పిల్లలు 11 సంవత్సరాల్లో అవుతారు, అవును. కొంతమంది 14 ఏళ్ళకి అవుతారు, అవును. కొంతమంది 13 సంవత్సరాలు, అంటే బాల్యం అండి. వాళ్ళ శరీరము ఎంత ఆ హార్మోన్స్ డెవలప్ అయ్యేటటువంటి స్థితిలో పసిపిల్లలు నిజంగా చెప్పాలి. ఆ సీరియస్. అవును. పిల్లలతోటి సంసారము చేస్తూ బిడ్డల్ని కనడం. అవును. ఆ శరీరము అదే ఒక చిన్న పిల్ల. ఆ చిన్న పిల్ల ఇంకో బిడ్డని మొయ్యాల్సి రావడము. అవును. వాళ్ళ శరీరము దానికి సిద్ధంగా ఉందా లేదా ఈ సమాజానికి పట్టేది కాదు. ఆ శరీరము ఏ విధమైనటువంటి దీంట్లో ఉందా అనేటటువంటిది ఆలోచించేటటువంటి వాళ్ళు కాదు. అలా ఏమయ్యేది, 1కి 10 మంది సంతానం కనే ఫ్యామిలీ ప్లానింగ్ ఉండేది కాదు అక్కడ. ఫ్యామిలీ ప్లానింగ్ మహాపాపం. అలా 2 కాన్పుల, 3 కాన్పుల, 4 కాన్పుల, 5 కాన్పుల, 6 కాన్పుల పక్కన పెడితే, ఇదే స్థితిలో పిల్లలు పుట్టి సంవత్సరమో 2 సంవత్సరాలు అవ్వంగానే పిల్లలు పుట్టట్లేదని, ఎందుకంటే అప్పుడు మెడికల్గా ఇంత డెవలప్మెంట్ లేదు అవును. కాబట్టి పిల్లలు పుట్టరు అని చెప్పేసి ఇంకొక పెళ్లి చేసేసినటువంటి క్షణాలను కూడా ఒక మహిళ చూసాం. భరించింది. అవును. భరించింది. ఆ తర్వాత ఆమెకి ప్రెగ్నెన్సీ అయ్యి ఆమెకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆమె పక్కన ఉన్నటువంటి సవతితోటి ఎంత భయంకరమైనటువంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేసింది. అవును. దాని తర్వాత కన్యాశుల్కం. ఇక్కడ చూడండి ఎన్ని ఫేస్ చేసాం మనం. అవును. కన్యాశుల్కము అన్నిట్లో ఉండేది కాదు. కొంత వెనుకబడినటువంటి వర్గాల విషయంలో కన్యాశుల్కం అనేటటువంటిది ఒకటి వచ్చినప్పుడు, స్త్రీ ప్రమేయం లేకుండా, స్త్రీ యొక్క అంగీకారం లేకుండా, ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాడు మంచివాడా, చెడ్డవాడా, ప్రయోజకుడా, అప్రయోజకుడా, వాడు బుద్ధిమంతుడా, వాడు ఏమన్నా అలవాట్లు ఉన్నవాడు, ఏమీ చూసుకోకుండా ఆ స్థితిలో ఆడది తనకి ఇష్టం లేకుండా ఒక మగవాడిని చూపించినటువంటి మగవాడిని, కట్టబెట్టినటువంటి మగవాడిని కళ్ళు మూసుకొని తల వంచి తాళి కట్టించుకొని వెళ్ళి ఎన్ని దాష్టీకాలను ఎంత అనుభవించారు. వృద్ధులు, ముసలుళ్ళు. ఎస్, ఎస్, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ స్టోరీ అదే అదే కదా. కదా. అవును. మనము అవును. ఎంతమంది సంఘ సంస్కర్తలు దానికి పూనుకున్నారు. తర్వాత విషయానికి వస్తే అది పోయి వరకట్నం వచ్చింది. అవును. ఎలా పోయిందంటే డోలు పోయి మధ్యలో వచ్చినట్టు. కరెక్ట్. డోలు ఒకవైపు వాయిస్తే పెనం మధ్యలో నుంచి- 2 వైపులా పెనం నుంచి వాయించినట్టు. పొయ్యిలో పడ్డట్టు. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు. అవును. ఎంత కట్నం 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 కట్నం. మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు అదేంటి వాళ్ళ ఇంట్లో కిరోసిన్ స్టవ్ ఉంది అంటే ఆ ఇంటికి పిల్లనివ్వడానికి భయపడేవాళ్ళు. కిరోసిన్ పోసి తగలబెడతారు. కిరోసిన్ పోసి తగలబెట్టేసేవాళ్ళండి. అవును. అలాగే కట్నం కోసం అత్తగారు కానీ అక్కడ భర్త కానీ పెట్టేటటువంటి బాధలు సహించలేక ఆ విధమైనటువంటి సిచ్యుయేషన్లో ఆమె ఇంట్లో ఉన్నటువంటి కిరోసిన్, అంటే సజీవంగా దహనం అయిపోయే వాళ్ళంటే వాళ్ళని ఎంత టార్చర్ పెట్టడం అనేది. అంటే వాళ్ళు ఎందుకు దహనం అయిపోయారు, బయట ప్రపంచం లేదు వాళ్ళకి, ఉంటే కాపురంలో ఉండాలి లేదా చచ్చిపోవాలి అనేటటువంటి స్థితిలో ఆడది ఆ రోజుల్లో ఉంది. ఆ తర్వాత మెల్లగా ఇప్పుడు మీరన్నట్టు సతీ సహగమనం అనేటటువంటి ఉద్యమాన్ని దాటాము. ఆ తర్వాత బాల్య వివాహాల్ని ఎంతమంది అండి, కన్యాశుల్కం రాసినటువంటి గురజాడ అప్పారావు గారు లాంటి వాళ్ళు ఎంతమంది వీటికి మీకు తెలుసా, గురజాడ అప్పారావు గారు ఆ బాల్య వివాహాలని అడ్డుకోవడం కోసం అని చెప్పేసి ఆయన చేసిన ఉద్యమంలో ఆయన సొంత భార్యతోటి విడాకులు ఇప్పించారు ఆయనకి. తెలుసా మీకు? ఈ సమాజం అలా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటేనో ఒక సంఘ సంస్కర్త ఆ సంఘాన్ని సంస్కరించలేకపోయాడండి. ఎంత భయంకరమైనటువంటి ఇష్యూస్ ఆయన సొంత బిడ్డలకి కూడా బాల్య వితంతుల్ని తీసుకొచ్చి చేశాడు, పెళ్లిళ్ళు చేశాడు ఆయన. ఇలాంటి ఎంతో మంది సంస్కర్తలు ఆ రోజుల్లో ఉన్నారు, ఎంతో మంది చేసుకున్నారు కూడా. ఆ సంఘ సంస్కర్తలు వీళ్ళ బాటలో నడిచినటువంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు వచ్చి ఆ బాల వితంతువుల్ని చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఉద్ధరించారు. అలా ఆ స్థితిలో కొట్లాడి ఈ ఒక్క దాంట్లోనే ఉన్నారంటే అక్కడి నుంచి వస్తే ఆ జాడ్యాన్ని వదిలించుకొని మళ్ళీ ముందుకు వస్తే కన్యాశుల్కాన్ని కూడా ఎదిరించాం. తర్వాత వరకట్నం, ఎన్నో పోరాటాలు చేసి వరకట్న హింస, అగైనెస్ట్ డౌరీ ఒక చట్టం అనేటటువంటిది తీసుకొని వచ్చి 498A తెచ్చుకున్నాం. అక్కడతోటి ఆగింది. ఇప్పుడు నేను మాట్లాడతా. ఇవాళ చాలామంది మాట్లాడచ్చు. రీసెంట్గా తీసుకున్న ఒక ఇష్యూలో దీని నుంచి ట్రోల్స్ రావచ్చు. నేనేమంటానంటే ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా మైనస్లు ఉన్నాయి. మైనస్ల్ని ఎలా సరిదిద్దుకొని ముందుకు వెళ్తున్నాము అనేటటువంటిది ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి ప్రస్తావన.
కరెక్ట్. అర్థమైందా? అవును. అన్నింటినీ జయించాం, ఎదిరించాం. ఈ రోజు సతీ సహగమనం ఆ రోజు ఎందుకు చేసింది? మేల్ డామినేషన్ ఉండబట్టి, అవును. ఎటు దారి లేక కుటుంబాలు కూడా ఒక మగవాడి ఆధిపత్యంలోకి ఉండిపోయి ప్రపంచం అంటే ఏమీ తెలియదు స్త్రీకి అనుకున్నటువంటి చదువు లేదు. క్షణంలో అవును. క్షణంలో అప్పట్లో స్త్రీలకు ఎందుకు చదువు అదే లేదండి? కదా. అది ఆ. మాట్లాడద్దు, చదువు లేదు అనద్దు. ఆ. వాళ్ళ జ్ఞానులే, కానీ వాళ్ళని ఒక పరదా మాటను పెట్టేసి ఉన్నారు ఓకే. కాబట్టి వాళ్ళ జ్ఞానం అక్కడే ఉండిపోయింది. ఓకే. ఆ విధంగా అభివృద్ధితో పాటుగా మనం నడిచాము కాబట్టి, మన గ్రంథాలను సరిచేసుకున్నాము కాబట్టి వాటన్నిటిని ఎదిరించి వచ్చాం. బాల్య వివాహాలను ఎదిరించాం. తర్వాత ఈ వరకట్నపు చావులకి స్త్రీలు ఎంతమంది మహిళా మణులు ఎన్ని ఉద్యమాలు చేశారు, ఎంత జైలుకి వెళ్ళారు, ఎన్ని పోరాటాలు చేశారు, రోడ్డు మీద ఎన్ని ధర్నాలు చేశారు, ఎన్ని చావులకి ధర్నాలు చేశారు. ఈ వరకట్నపు చావులండి, ఒకప్పుడు నాకు బాగా గుర్తయిందంటే పేపర్ తీయంగానే భరించలేని కడుపు అవును. నొప్పితో యువతి ఆత్మహత్య, అవును. వివాహిత ఆత్మహత్య, Yes. తలనొప్పి భరించలేక చెరువులో దూకి ఏంటో అందరికి వివాహితలకే భరించలేని కడుపు నొప్పులు, అవును. భరించలేని తలకాయ నొప్పులు వచ్చేయండి. అవును. తలనొప్పులకి కడుపులో నొప్పులకి ఒక టాబ్లెట్ వేసుకుంటే పోయేది, డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యూర్ అయ్యేటటువంటిది. అంటే కేసుల్ని మాఫీ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో కేసులు మాఫీ చెయ్యబడేవి ఆ ఊరి పెద్దల ఇన్ఫ్లుయెన్స్ తోటో, లేకపోతే కుటుంబాల ఇన్ఫ్లుయెన్స్ తోటో. కనీసం ఆ ఆడదానికి, చచ్చిపోయిన ఆడదానికి న్యాయం చేసేటటువంటి దిక్కు కూడా లేనటువంటి సందర్భంలో ఎన్ని గొంతుకలు లేచినాయి, ఎంత విప్లవం వచ్చింది, ఎన్ని పోరాటాలు జరిగినాయి. ఎందుకు అనంటే ఆడది, ఒక మహిళ, స్త్రీమూర్తి అంటే మనం ఆదిశక్తితో పోలుస్తాం. అప్పుడు ఆ ఆదిశక్తే ఈ విప్లవం రూపంలో వచ్చి ఇంతమంది విప్లవకారుల్ని తయారు చేసి తన యొక్క ఉనికిని ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఇది మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం. తర్వాత మీరన్నారు ఇప్పుడు, ఒక ఆవిడ మాట్లాడారండి, ఆడది అతీతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి, ఆ శక్తిని కంట్రోల్ చేయకపోతే ఇలాంటివన్నీ తీసుకురావాలి అని. ఒక్క ప్రశ్న నేను వేస్తాను, సమాధానం చెప్పండి. మొదటి నుంచి తీసుకుందాం. ఎన్ని సతీ సహగమనాలు జరిగాయి, ఎన్ని వేల లక్షల బాల్య వివాహాలు జరిగాయి, ఎన్ని వేల లక్షల వరకట్నపు చావులు ఉన్నాయి. సతీ సహగమనము తర్వాత ఏంటండి? బాల్య వివాహాలు, కన్యాశుల్కము, వరకట్నము. వీటన్నిటిల్లో కూడా ఆడజాతి అతి భయంకరంగా హింసించబడింది, అతి భయంకరమైన ఘోషాలో ఉంచబడింది. అలా ఉంచబడినటువంటి ఆడది ఏ రోజైనా వివాహం వద్దని బెదిరిందా? మరి ఇప్పుడు 4 కేసులో 40 కేసులో చూడగానే మగాళ్ళు వణికిపోతున్నారు. ఎందుకు సార్ పెళ్ళంటే? అవును. ఎందుకు వణుకుతున్నారు? ఆడది ఎంత శక్తివంతురాలు, ఎంత సహనవంతురాలు. మైండ్ ఇట్. ఆ సహనాన్ని మీరు దేనికి ఉపయోగించారు? తరతరాల నుంచి దేనికి ఉపయోగించారు? ఒక్కసారి ఈ పురుష ప్రపంచం ప్రశ్నించుకోవాలి. అందాక ఎందుకండి, ఒక 20 సంవత్సరాల క్రితం వరకు కూడా, 25 ఏళ్ల క్రితం వరకు కూడా లింగ నిర్ధారణ టెస్ట్లు, ఓకే, జెండర్ టెస్ట్లు వచ్చి, అరే ఆడపిల్ల అని తెలియగానే ప్రెగ్నెన్సీ అబార్షన్లు చేయించుకుంటే ఎంతమంది తల్లుల కడుపు ఘోష, బిడ్డని చంపుకున్నందుకు ఎంత ఏడుపులు, ఎంతమంది కన్న తల్లులు ఏడ్చుంటారు. బహుశా ఆడపిల్లలు అబార్షన్ చేయించుకున్న తల్లులు చూస్తూ ఉంటారు. కామెంట్ పెట్టండి అమ్మా కింద. ఎన్ని పిండాలు ఏడ్చినాయి సార్. బయటికి అతి భయంకరంగా కత్తులతోటి బయటికి తీసి చంపేస్తే ఎన్ని పిండాలు గిలగిలా కొట్టుకొని, ఆ పిండాల ఆత్మఘోష విన్న మగాడెవ్వడు? సంస్కర్త ఎవ్వడు? రైట్. అటువంటి అప్పుడు ఆడపిల్ల పుడితే ఈ వంశం ఇంకొక వంశానికి తల వంచి ఉండాలి అని చెప్పి ఆడపిల్లకి వడ్ల గింజ వేసి చంపేసిన రోజున ఆ పసిబిడ్డ గుండెలో ఆగిపోయిన ఆ ఘోష విన్నది ఏ మహాత్ముడు, ఏ పరమాత్ముడు? ఇవన్నీ ఈరోజు ఎందుకు మాట్లాడరు? వీటన్నిటి గురించి చర్చలు జరగాలి కదా. ఆ రోజు మీరు చంపిన ఆత్మలే, ఆ రోజు మీరు నలిచేసినటువంటివే, ఆ రోజు సతీ సహగమనంలో తోసిన ఆత్మలే ఈరోజు ఈ చరిత్ర రాస్తున్నాయి. దేవుడా, కాదని ఎవరినైనా చెప్పమని చెప్పండి. ఎగ్జాక్ట్లీ. కర్మ, ఇందాక మనం మీటింగ్ మొదలు పెట్టకముందు మీరు అన్నారు కర్మ సిద్ధాంతం అండి అని. ఎస్,
ఇచ్చోటి కర్మ ఇచ్చోటే, మరునాటి కర్మ మరునాడే. అచ్చోట జరిగింది, ఇచ్చోట కర్మ తీర్చబడుతుంది. అయితే మీరు అనొచ్చు, ప్రియా చౌదరి ఇంత భయంకరమైన వాటిల్ని మీరు సమర్థిస్తున్నారా అని. నెవర్ నెవర్. నేను ఇంత సుదీర్ఘంగా నేను మీకు చెప్పాల్సింది ఏంటి, చెబుతున్నది ఏంటి అని అంటే, దయచేసి చరిత్రను ఒక్కసారి పరిశీలించి ఆడదాని ఘోషను అర్థం చేసుకోండి మిస్టర్. ఈరోజు బెంబేలెత్తిపోతున్నారే, ఆడపిల్లల్ని భయంకరంగా తిడుతున్నారే, మరి వరకట్నపు చావుల్లో ఆడది మంటల్లో తగలబడిపోతున్నప్పుడు, ఉరేసినప్పుడు, అలాగే గుర్తు తెలియని వ్యాధితో మరణించినప్పుడు, కడుపు నొప్పి భరించలేక ఆ కాలువలో దూకి నీళ్లు మింగి గిలగిలా కొట్టుకుని ప్రాణం చచ్చిపోతున్నప్పుడు, ఆ ప్రాణాలకి విలువ కట్టినటువంటి ఈ సమాజం సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు ఉంది. సరే మేడం, ఆ తప్పులని మా తాతలు చేశారు, మేమేం పాపం చేశాం ఇప్పుడు? ఆ తాతల యొక్క ఆ తాతల ఆత్మలే కదా ఇవాళ మొగుళ్ళయి వచ్చినాయి. ఓకే, ఆ తాతల ఆత్మలేనండి వాళ్ళ మొగుళ్ళైని. ఎవడైతే మూలం ఉన్నాడో ఆ మూలాత్ముడే వాడే అనుభవిస్తున్నాడు ఈ రోజు శిక్ష. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు అనండి మగజాతి ఆణిముత్యమని మాట్లాడరేమో. అంటే ఇప్పుడు అంటే అయినా కాపాడండి మరి ఎట్లాగూ. ఈ మాట అన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఒక్క మాట అమ్మా, స్త్రీ శక్తి అనేది అనంతం, అద్భుతం, అమేయం, అమోఘం, ఇంకా దానికి తిరుగులేదు. పురుషుడు ఒకప్పుడు స్త్రీ ఆధిపత్యమే ఉండేది, పురుషాధిపత్య ప్రపంచం లేదు, మాతృస్వామ్య వ్యవస్థే ఉండేది. మాతృస్వామ్య వ్యవస్థ నుంచే వచ్చాం మనం. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఆ మాతృస్వామ్యాన్ని అణగదొక్కడానికి దిక్కుమాలనే చరిత్రలు రాశారు. ఆ చరిత్రల మీద పోరాటాలు చేసి వాటిని సమాధి చేసి మళ్ళీ మాకంటూ ఒక చరిత్ర రాసుకున్నాం, పోరాటాలు చేశాం. మాతో కలిసి వచ్చినటువంటి పురుషులు ఎంతమంది ఉన్నారండి, మాతో కలిసి వచ్చిన అన్నలు ఎంతమంది ఉన్నారండి, మమ్మల్ని అర్థం చేసుకుని సమర్థించిన తండ్రులు ఎంతమంది ఉన్నారండి. వాళ్ళందరి యొక్క సమిష్టి కృషి ఈరోజు స్త్రీ తన యొక్క వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి, అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి, ఎదగడానికి ఈరోజు మార్గం వచ్చింది. ఇప్పుడు నేను ఉదాహరించిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి వెనుక ఏదైనా మానసిక దౌర్బల్యం ఉందా, లేదంటే వాళ్ళ సైకోపాతులుగా మారారా, అసలు ఏం జరుగుతుంది ఇంత వైలెన్స్? ఇప్పుడు మీరు అన్నారు చాలా స్వేచ్ఛ. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, ఎంతో మంది మహిళామణులు, మహిళామూర్తులు ఎన్నో పోరాటాలు ఎంతో చేసి ఒక ఆడదాన్ని ఒక బానిస చట్టం నుంచి బయటికి తీసుకొచ్చారు. కానీ బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నువ్వు ఎడ్యుకేట్ చెయ్యకపోతే, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు శుభ్రంగా లేకపోతే, ఇప్పుడు ఒక హంతకుడు ఉన్నాడండి, ఒక హంతకుడిని కౌన్సిలింగ్ ఇచ్చి బాగా మార్చి అతన్ని ఒక సన్మార్గంలోకి పెట్టి మనం ఆ వ్యక్తి జైల్లో పెట్టి శిక్ష వేసిన తర్వాత వాడికి పోలీసులందరూ కౌన్సిలింగ్ ఇస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, అన్నీ ఇచ్చిన తర్వాత వాడు సమాజంలోకి వచ్చినప్పుడు వాడు సమాజంలో ఎలా ఉండాలనుకుంటాడు? ఐ షుడ్ బి పీస్ఫుల్, అంతే కదా, ఐ షుడ్ బి దాన్ని ఏమంటారు జెన్యూన్, నిజాయితీగా ఉండాలని అనుకుంటాడు. కానీ వాడు బయటికి వచ్చిన తర్వాత సమాజం అతన్ని చూసే కోణం ఏంటి? వీడు జైలుకి వెళ్ళాడురా, అరే అది జైలుకి పోయి వచ్చిందిరా, అది ఇదిరా, ఇది అదిరా అని సమాజం పదే అదే స్పృశిస్తూ ఉంటే వాడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాడండి? ఇంకా వాడు మళ్ళీ తప్పదు ఇక వాడికి. ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు ఆడదానికి స్వేచ్ఛనిచ్చావు, ఎడ్యుకేషన్ ఇచ్చాము, ఇంత గొప్ప ఇచ్చాము, ఇంత ఇచ్చామన్నారు. మగ ప్రపంచాన్ని మార్చలేదే మీరు? మగాన్ని ఆడదాన్ని ఏ దృష్టితో చూడాలో మీరు నేర్పారా? ఆడదానికి స్వేచ్ఛనిచ్చారు మాస్టర్, కానీ ఆడదాన్ని ఏ దృష్టితో చూడాలి, ఆడదానికి ఎంత విలువనివ్వాలి, ఏ విధమైనటువంటి విలువనివ్వాలి అని ఎప్పుడైనా చెప్పారా? నిన్నగాక మొన్న ఒక ఇష్యూ బాగా నడుస్తుంది. హీరో సుమన్ గారు ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారు? అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి, భర్తలకి చూపించండి, ఎవరెవరికో అందం చూపిస్తారు. సుమన్ గారు, నేను మీ వాక్యాల్ని కరెక్ట్ చేస్తున్నాను, కరెక్ట్ చేసుకోండి. మీరు చెప్పారు, అది మంచి విషయమే చెప్పారు, ఏది కానీ ఒక వర్డ్ మీరు వాడకూడదు. ఏంటి అనంటే భర్తలకి మాత్రమే చూపించండి. అంటే మీ ఉద్దేశం ఏంటండి? మీ ఉద్దేశం ఏంటి అంటే ఒక ఆడదాన్ని ఏటువైపుకి తీసుకెళ్తున్నారు? ఇప్పుడు నేను చెప్పినటువంటి వీటన్నిటి వెనక్కే మీరు తీసుకెళ్తుంటే అరే పడి వచ్చిన సోల్స్ అండి ఖచ్చితంగా ఎదురు తిరుగుతాయి.
మీరు చెప్పవలసింది ఎవరికి? మగవాడికి చెప్పండి సుమన్ గారు, మిస్టర్ సుమన్. మగవాడికి నేర్పండి. అరే ఆడపిల్లల్ని పద్ధతిగా మీరు కూడా పెట్టుకోవాలి, మీ చూపులు ఉండాలి, మీ యొక్క సిచ్యుయేషన్ ఉండాలి, మీ ప్రవర్తన ఉండాలి. ఆడదాన్ని ఎలా ఉన్నా కూడా, ఎలా ఉన్నా అంటే ఇప్పుడు నేను విడిచిపెట్టుకొని తిరిగేటటువంటి ఆడపిల్లల్ని, ఎలా పడితే అలా ఇంతింత బట్టలు వేసుకుని తిరిగే ఆడపిల్లల్ని నేను సపోర్ట్ చెయ్యను. ఎందుకంటే అది వాళ్ళకు కూడా ఇబ్బంది. అది చెప్పడంలో ప్రాబ్లం. నేను చాలాసార్లు చెప్పానండి ఆడపిల్లలకి, అమ్మ ఎక్కడ ఉన్నప్పుడు ఆ బట్టలు వేసుకోండి. మీరు ఫ్యాషన్ పీరియడ్కి వెళ్ళారంటే ఆ ఫ్యాషన్ పీరియడ్కి సంబంధించిన దుస్తులు వేసుకోండి, అక్కడ అన్నీ అయ్యే ఉంటాయి కాబట్టి మీకు అసలు అభ్యంతరం ఉండదు. రైట్. స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు స్విమ్ సూట్ వేసుకోండి, అక్కడ అందరూ అయ్యే వేసుకోవాలి, అయ్యే వేసుకుంటారు కాబట్టి ఎవరు తప్పుగా చూడరు. కానీ ఇంటి దగ్గర నుంచే స్విమ్ సూట్ వేసుకుని వెళ్ళామనుకో అది ప్రాబ్లం. కరెక్ట్. అర్థమైందా? అలా ఇలాంటివి మార్చుకోండి అని చెప్పడం తప్పితే వేసుకోవద్దు అని ఎవరు చెప్పరు. అనవసరమైనటువంటి ఇష్యూస్లో తలదూర్చి లేనిపోని బొప్పులు కట్టించుకుంటారు. అరే ఏదో చెప్తున్నామన్నారు, సరే ఆడవాళ్ళకి చెప్పారు మిస్టర్ సుమన్, మగవాళ్ళకి చెప్పారా? మీరు చెప్పారా మగవాళ్ళకి? అయ్యా ఆడపిల్ల అంటే మా మహాలక్ష్మి, ఆదిశక్తి, దేవత, దాన్ని ఎందుకురా చిన్నపిల్ల కాదు, పెద్ద పిల్ల కాదు, ముసలమ్మ కాదు, ఎవరూ కాదు, ప్రతి ఒక్కడు సెక్స్ దృష్టితో చూస్తున్నాడు, అది మన దేవత అని మా రాసుమన్ గారు ఎందుకు చెప్పలా? ఇదేదో ఫాస్టర్ స్టోరీకి దగ్గరగా ఉందమ్మా. అది వేరండి. ఈయన ఎవరిని దుర్భాషలు ఆడలా, ఎవరిని నీచంగా మాట్లాడాల. ఆయన మాట్లాడింది ఏంటంటే ఇలా ఉండండి అమ్మా అని కోప్పడ్డాడు. ఆయన కోప్పడడానికి నీచంగా మాట్లాడడానికి తేడా ఉంటుంది. కరెక్ట్ దిస్ పాయింట్ అండ్ కనెక్ట్ దిస్ పాయింట్. అంతేగాని ఇది తీసుకెళ్లి దేనికో పెట్టకండి. ఆయన మర్యాదగా చెప్పాడు. అమ్మ అక్కడ అభ్యంతరకరమైంది ఏంటంటే ఆడపిల్లని స్టిక్ చేయకండి, మగవాళ్ళకి కూడా చెప్పండి మీరు. అరే మగవాడ, నువ్వు చేసుకున్న ఆడదానితోటే నీ జీవితము. ఇంకొక విషయం, సినిమాల ప్రభావం చూపిస్తే సినిమాల ప్రభావం ఇదే సుమన్ గారికి నేను బోల్డని సినిమాలు వేసి చూపిస్తే ఈయన హీరోయిన్లు ఎలా ఉన్నారు, ఎంతెంత బట్టలు వేసి ఈయన డాన్స్లు వేసాడు, ఎంతెంత గుడ్డలేసి ఈయన మరి అంత పెద్ద హిట్లు అందుకున్నాడు నేను చూపించిన సినిమాలు వేసి. మరి అప్పుడు ఈయనకి పద్ధతి కనపడలే. ఈ రోజు ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఈ రోజు ఆడదాన్ని కరెక్ట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు? మీరు మోసినటువంటి చరిత్ర ముందు మీ ఇండస్ట్రీకి చెప్పండి. ముందు మీ ఇండస్ట్రీలో ఆడదాన్ని ఒక భోగ వస్తువుగా చూపించడం మానేయమని ఇండస్ట్రీకి మీరు వార్నింగ్ ఇవ్వగలరా? అందరికి తేరగా దొరికింది ఎవరంటే ఆడది, అందరికి తేరగా దొరికింది ఎవరంటే మహిళ, అందరికి తేరగా దొరికింది ఎవరంటే హిందూ స్త్రీ అంటే ఎవడేం మాట్లాడు కదా ఈ ప్రపంచంలో, భూప్రపంచం. మొన్న కూడా అతను పాస్టర్ ఏమన్నాడు, ఇదే కదా మీరు బయట ఎందుకు తిరుగుతారు, మీ ఆయనకు మాత్రమే చూపించండి మీ అందాలు. అది కూడా మాట్లాడినందుకు కూడా మాట్లాడాము కదా. అదే అంటే వీళ్ళు ఏంటి నాకు అర్థం కావాలి. అంటే ఏం లేదండి, మళ్ళీ వెనక్కి తీసుకుపోవడం అనమాట. అంటే వీళ్ళు ఏదో ఆడదాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము అంటే మగవాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు ఆ సపోర్ట్ తీసుకోవడం కోసము, వీళ్ళేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నామనే ప్రబోధకుల కింద నిలబడడం కోసం చెప్తున్నారు. మీరు చెప్పేటప్పుడు భాష మాట జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అండర్స్టాండ్? ఇప్పుడు బిఎస్ గారు ఆఫీస్కి తొందరగా రండి అని నేను కోపంగా చెప్పడం వేరు, ఏంటి పెచ్చపచ్చగా ఉందా తొందరరా అని చెప్పడం వేరు. అక్కడ నేను మిమ్మల్ని ఏమైనా తిట్టానా? ఒక్క తిట్టి చెప్పండి, మరి మీకు కోపం ఎందుకు వస్తుంది? భాష, సంస్కారం, పద్ధతి. ఇక్కడ మనకి వాక్ స్వాతంత్రం ఉంది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. అంటే మీ మీద కోపం ఉన్నా, సార్ నాకు నచ్చలేదు సార్ అని నేను కొంచెం స్వరం పెంచి మాట్లాడచ్చు, నా భావాన్ని మీకు వ్యక్తం చేయొచ్చు. నాకు నచ్చలేదు, అలాగే వాళ్ళు చేసేది నచ్చలేదు, లేదు నాకు ఇది నచ్చింది, నేను ఇలా ఉండదలుచుకున్నాను అని చెప్పడం వేరు. ఎవ్వడ్రా ఎవ్వత్తే ఏందిరా అని నువ్వు ఎదుటి వాళ్ళు నీకు సంబంధం లేనటువంటి వాళ్ళని, సంబంధం లేని విషయాలని నువ్వు ఎత్తి చూపిస్తే అక్కడే వస్తుంది. వీళ్ళందరూ శుద్ధులు చెప్పడానికే పుట్టేసినారా? చెప్పండి, శుద్ధులు చెప్పడానికే పుట్టినారా? మరి ఈ ఆత్మఘోష ఎవరికి ఎందుకు వినిపించదండి? ఎందుకు వినిపించదు? ఎక్కువ మాట్లాడితే చాలా లోతుగా మాట్లాడుకుంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది మనం ఆర్గ్యుమెంట్ లో కూర్చుంటే. ఆర్గ్యుమెంట్ అన్నిటికీ కరెక్ట్ కాదు, కనెక్ట్ అయ్యే విషయాలు మాట్లాడుకుందాం మనం. ఎవరు మాట్లాడినా ఎవడు మాట్లాడినా సరే, ఎవరు ఏ విషయంలో మాట్లాడినా మీరు గొప్పవాళ్ళు, ఆడవాళ్ళు గొప్పవాళ్ళని ఒక్కడు మాట్లాడడం. నేను ఒక్క మాట మాట్లాడుతున్నాను. అరే నేను ఎంతోమంది అందరు ఆడవాళ్ళని ఉద్ధరించేసేటట్టు ఆడవాళ్ళకే చెప్తున్నారు. ఓ పోలీస్ ఆఫీసర్ మాట్లాడినా అదే మాట్లాడతాడు, సామాజికవేత్తలు మాట్లాడర్లేండి, ఎవరు మాట్లాడినా అదే అరే మగాడికి ఎందుకు చెప్పారు బాయ్? నువ్వు మగాడివై ఉండి దాష్టికమే ఎవడు చూస్తున్నాడు, ఎవడు చేస్తున్నాడో దుర్మార్గం చేసేవాడికి చెప్పడు,
దుర్మార్గానికి బలయ్యే వాళ్ళకి శుద్ధులు చెప్తారు. ఇలా దొంపల దాకా ఇలా సంగతి ఏందో నాకు అర్థం కాదు. ఇలా పెండాకుడు. అరే నువ్వు ఎవరిని ఎడ్యుకేట్ చేయాలి? దొంగతనం చేసినాడికి దొంగతనం చేయద్దని పనిష్మెంట్, శిక్ష వాడికి ఇవ్వాలి. అరే ఎవరింట్లో దొంగతనం చేయందో వాళ్ళ క్లాసులు బిగుతావు ఎందుకు? వాళ్ళు తాళాలు వేసుకున్నారు, ఆ తాళాలు తీసుకున్నారు, ఇంకొకటి పెట్టుకున్నారు, ఇంకొకటి చేసుకున్నారు. విశ్లేషణ ఎక్కడుంది? కోల్పోయిన వాడి దగ్గరే ఉంది ఎప్పుడు కూడా. ఎందుకంటే బలహీనుడు కదా, బలహీనుడు కాబట్టే కోల్పోయాడు. కాబట్టి మీ క్లాసులన్నీ ఇక్కడ ఉంటాయి, అక్కడ చెయ్యండి సమాజంలో. ఇప్పుడు మీరన్నట్టు ఈ ఆడవాళ్ళందరూ ఎందుకు చంపుతున్నారండి? సైకలాజికల్ డిజార్డరా ఏంటి అసలు అర్థం కాదు. నేను ఒక్కటే చెప్తున్నా, కర్మ సిద్ధాంతమే చెప్తాను నేను. మీరు ఎన్నైనా మాట్లాడు, సైకియాట్రిస్టులను కూడా అడగండి. నేను చెప్తున్నా, తరతరాల నుంచి అణుచుకుంటూ వస్తున్నటువంటి ఆ స్థితి ఈ రోజు ఒక్కసారి బ్లాస్ట్ అవుతుందండి. బ్లాస్ట్ అవుతుంది అంటే అప్పుడు నీ పద్ధతుల్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక తండ్రి పద్ధతిని మార్చుకోవాలి, ఒక అన్న పద్ధతిని మార్చుకోవాలి, ఒక సిచ్యువేషన్ని మార్చుకోవాలి. అక్కడ అలా అది మాట్లాడితే ఒకప్పుడు ఇవన్నీ జరగలేదండి, ఒక మగవాడు మాత్రమే ఇవన్నీ చేశాడండి. అప్పుడు మగవాడిని సొసైటీ ఎడ్యుకేట్ చేయాల, ఆడదాన్ని మాత్రమే ఎడ్యుకేట్ చేసింది. ఇక్కడ ఆడది ఎడ్యుకేట్ అయ్యి ఇది చేస్తుంది, ఇక్కడ ఆడదాన్ని ఎడ్యుకేట్ చేయాల. ఎడ్యుకేషన్ అంటే ఏంటి మీ దృష్టిలో? చదువుకోవడము, సర్టిఫికెట్ మాత్రమే కాదండి. ఆ చదువుకున్న ప్లేస్లో ఇచ్చేటటువంటి జ్ఞానం ఏంటి, ఎలాంటి స్కూల్స్లో నీ బిడ్డల్ని చేరుస్తున్నావు, ఎలాంటి ఐక్యూ ఉన్నటువంటి సబ్జెక్టును వాళ్ళకి ఇస్తున్నావు, ఎలాంటి ప్లేసెస్లో నీ బిడ్డని తిప్పుతున్నావు, ఎలాంటి బంధువుల మధ్య నీ బిడ్డను వదిలేస్తున్నావు. ఎవరైనా సరేనండి, ఆడపిల్లలు చిన్నప్పుడు లైంగిక వేధింపులకి గురయ్యారని అనుకుందాం. ఏది చాలా వరకు చిన్న పిల్లలు అప్పుడు లైంగిక వేధింపులకి సొంత ఇంట్లో ఉన్న వాళ్ళతోట, పక్కింట్లో వాళ్ళతోట, వీళ్ళతోటే ఆడపిల్లలు చాలా వరకు కూడా ఆ లైంగిక వేధింపులకి, చైల్డ్ అబ్యూస్కి గురవుతారు. గురి అయినప్పుడు ఈ ఆడపిల్ల వచ్చి చెబితే తల్లి కానీ తండ్రి కానీ చాలామంది కొంతవరకు తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ధైర్యం చెప్తారు, వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు. ఆ ఆడపిల్ల సెట్ అయిపోతుందండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చెప్పమంటారా? ఆడపిల్ల చెప్పగానే నోరు నొక్కేస్తారు, ఎవరికి చెప్పద్దు, ఏం మాట్లాడతాం. ఆ పిల్ల లోపల ఒక విధమైనటువంటి అవమానానికి గురైపోయినటువంటి ఆడపిల్ల అది అణుచుకుని ఉంటుంది. వాడు రోజు కనపడతాడు, ఇంటి పక్కన ఆడవని, ఇంట్లో వాడవని, సొంత వాడవని, బయట ఆడవని. వాడు పెళ్ళిళ్ళకి పేరెంటాళ్ళకి వెళ్ళినప్పుడు బాగున్నారా అండి పళ్ళికి ఇచ్చుకుంటూ తల్లిదండ్రి మాట్లాడుతూ ఉంటారు. గాయం జరిగింది ఎవరికి? ఆ గాయం ఇంకా రేగుతూ ఉంటుంది ఆ బిడ్డ మనసులో. రేగి 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 ఆ వ్యతిరేకత ఎక్కడ వస్తుంది అంటే మేల్ పర్సన్స్ అంటేనే ఒక విరక్తి వస్తుంది. పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఎలా అయిపోతారు అంటే ప్రెజుడిటీ అయిపోతారు, ఒక అహంభావాన్ని లోపల ఉంచేసుకుంటారు, అలాగే ముడుచుకుని పోతారు. భర్త అంటే అసలు వాళ్ళు మీరన్నారు వాళ్ళు ఎందుకో ఆ భర్తకి సహకరించరు సంసారంలో. బికాస్ చాలా కారణాలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచిన వాతావరణంలో సెక్స్ అనేది తప్పు. అలాగే వీళ్ళు పడినటువంటి అబ్యూస్, స్కూల్లో టీచర్ కావచ్చు, పక్కవాడు కావచ్చు, ఇంట్లో వాడు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ భావాన్ని బయటికి వ్యక్తీకరించి వాళ్ళ గాయానికి మందు వేసిన వాళ్ళు ఎవరు? ఇది లోపల ఉండిపోతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ట్రామా. దాన్ని ఒక ట్రామా అంటారు. అంటే ఒక బాధ, ఒక గుర్తు, బలంగా బాధతో కూడినటువంటి ఆ ట్రామా, భయం బాధతో కూడినటువంటి భయము లోపల ఉండిపోతుంది. ఆ భయం పెరిగి 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 ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, ఒక చిన్న కుక్క పిల్ల యాయ్ అని అంటే కొట్టగానే భయపడిపోతుంది, మళ్ళీ కొట్టారు భయపడిపోతుంది, మళ్ళీ కొట్టారు భయపడిపోతుంది, మళ్ళీ కొట్టారు. ఇక అది సహించలేని టైంలో ఏం చేస్తుందండి, అది మీదకి వచ్చిందంటే ఇంత కుక్కని మీరు 10 సార్లు కొట్టారు కానీ ఎదురు తిరిగిందంటే అది ఎక్కడ రక్కేస్తుందో తెలియదు, ఏం చేసేస్తుందో తెలుసు, కండలు పీకేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మీరు అనాలి, ఏంటండి ఇంత సాధు జంతువు కొడితే పడాలి కానీ కొట్టినంత మాత్రాన మీదకి ఎగురుతుంది అంటే దాని చిన్న ప్రాణం. ఒకసారి కొట్టినప్పుడు అది ఓర్చుకుంది, రెండోసారి కొట్టినప్పుడు భరించింది, మూడోసారి కొట్టినప్పుడు భరించడానికి ప్రయత్నించింది, నాలుగోసారి కొట్టినప్పుడు ఎదురు తిరగడానికి ప్రయత్నించింది, ఐదోసారి తనని తాను కాపాడుకోవడానికి ఎదురు తిరిగింది. దిస్ ఈస్ ద సిచ్యుయేషన్. ఆ ట్రామాస్ ఆడపిల్లల్లో ఏమున్నాయో ఎవరైనా గమనించారా?
నిజమే, దుర్మార్గాలే జరుగుతున్నాయి. మనం పైకి చూసినటువంటి దుర్మార్గాన్ని పదే పదే మాట్లాడుతున్నాం. కానీ ఈ ఆడపిల్లల్ని హత్యల వైపుకి తీసుకెళ్ళినటువంటి పరిసరాలేంటి, ప్రాంతాలేంటి, పరిస్థితులేంటి? వ్యక్తులెవరు? ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఇప్పుడు జరిగినటువంటి చిన్నపిల్ల విషయమే ఫస్ట్ జీడిమెట్ల విషయం తీసుకుంది. ఆ పిల్ల తల్లిని అంత భయంకరంగా ఎందుకు చంపింది అంటే, ఆ పిల్ల తరపు నుంచి వేసేటటువంటి ప్రశ్నలు పోలీసులు ఏమేశారో నాకు తెలియదు, బయట వాళ్ళు ఏమి తీసుకున్నారో నాకు తెలియదు. ఆ పిల్ల చాలా పిరికిది. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఆ తల్లికి చిన్న వయసు ఉంది. ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకున్న తర్వాత అసలు ఈ అమ్మాయి మనస్తత్వం ఎలాంటిదో వాళ్ళ యొక్క బంధువులు కానీ వాళ్ళ మదర్ కానీ తెలుసుకోవాలా. ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలో తెలుసా అండి? పిల్లలు. తల్లికి కానీ తండ్రికి కానీ లైఫ్ పార్ట్నర్ లేనప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నప్పుడు పిల్లల్ని ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి మనం కూర్చోబెట్టి. అమ్మ, నా జీవితంలోకి ఇంకొకరు వస్తున్నారు, వాళ్ళ వల్ల నీకు ఈ ప్లస్లు ఉంటాయి, ప్లస్లతో పాటు ఇబ్బందులు ఉంటాయి, నాతో ఓపెన్గా చెప్పు. లేదా నేను ఈ జీవితంలోకి నేను వెళ్తున్నాను, లేదా బంధువులు చెప్పాలి, అమ్మ మిగిలిన లైఫ్ అంతా చిన్నది, మిగిలిన లైఫ్ అంతా లీడ్ చేయడం కష్టం, వచ్చేటటువంటి వాడు నీ తండ్రి, అతను మీ కుటుంబాన్ని నిన్ను పోషించడానికి ఉపయోగపడతాడు, మీకు ప్లస్ అవుతాడు, అతను నీకు స్నేహితుడు, మీ కుటుంబంలోకి వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ అనేటటువంటిది ఆ పిల్లకి కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవరు. సహజ చిన్నపిల్ల దానికేం తెలుసు అని చేసేస్తారు. చేసేసినప్పుడు ఇక్కడ ఎక్కడ వస్తుందో చెప్తున్నా, సైకాలజీ దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ పిల్లకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, అంతకుముందు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఫ్రీగా వెళ్ళేది. కొత్త తండ్రి రాగానే ఏమవుతుంది, రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. గదిలోకి రావద్దు, అక్కడ కూర్చోవద్దు, ఆయనతోటి మాట్లాడు. సొంత తండ్రి అయితే మీదకి ఎక్కేస్తుంది, కౌగిలించేసుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది, ధైర్యం చెప్తుంది, ఇంకొకటి చెప్తుంది, తండ్రితోటి బిహేవ్ చేస్తుంది. తండ్రే కానీ తండ్రి కాదు. తండ్రి స్థానంలో ఉన్నటువంటి తండ్రి కాని తండ్రి ఉన్నాడు అక్కడ. అప్పుడు ఆ పిల్లలో ఒక విధమైనటువంటి పరాయితనం వచ్చేస్తుంది. దిస్ థింగ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు మీ, హీఈస్ నాట్ మై ఫాదర్. ఎందుకంటే ఫాదర్కి రెస్ట్రిక్షన్స్. ఒక రెస్ట్రిక్షన్ పెట్టంగానే అపరిచితుడు, ఒక స్ట్రేంజర్ నా ఇంట్లో ఉన్నాడు, ఆ స్ట్రేంజరు మా అమ్మ బాగా ఉంటున్నారు, బట్ నేను ఒంటరి దాన్ని, నన్నెవరు చూడరు, నన్నెవరు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అనేటటువంటి సిచ్యుయేషన్కి వస్తుందంటే, ఈ పిల్ల రాత్రులు ఎలాగో బయటే ఉంటుంది, పడుకొని ఉంటుంది, వాళ్ళతోటి ఉండదు, రైట్? ఆ రాత్రిళ్ళు తల్లికి ఏమన్నా చెప్పుకోవాల్సి ఉండొచ్చు, రాత్రిళ్ళు భయాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకేమన్నా ఉండొచ్చు. అలాగే మనకి ప్రొద్దున మనం ఎంత సీరియస్గా ఉన్నా కూడా రాత్రి అయ్యేసరికి బోల్డన్ని ఆలోచనలు మనసులో వచ్చేస్తాయి మనకి, ఎందుకంటే బ్రెయిన్ ఫ్రీ అవుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్తో కనెక్ట్ అయ్యి వాళ్ళ మదర్ ఒంటి మీద చెయ్యేసి పడుకొని ఎన్నో చెప్పాలి అనేటటువంటి స్థితులు ఉంటాయి. ఆ పరిస్థితికి అమ్మాయి లేదు. ఆ సిచ్యుయేషన్ రాగానే ఈ అమ్మాయి తల్లి ఏం చెప్పినా వినకుండా ఉండడం, అర్థమైందా? ఎక్కడో ఉండడం, అయిష్టంగా ఉండడం చూసేసరికి తల్లికి ఒక విధమైనటువంటి ఫీలింగ్ వస్తుంది, నేను ఇంకో పెళ్లి చేసుకోవడం దీనికి ఇష్టం లేదు, మేమిద్దరం ఆనందంగా ఉండడం దీనికి ఇష్టం లేదు అని ఆ తల్లికి అప్పుడు కూతుర్ని కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేయాలి. ఏమని ఎడ్యుకేట్ చేయాలి? అమ్మ, నీకేమన్నా ఇబ్బంది ఉందా? ఏ స్థితిలో నువ్వు ఇబ్బంది పడుతున్నావు నాకు చెప్పు తల్లి, నేనున్నాను తల్లి, ఐఎమ్ ఫర్ యూ, ఐఎమ్ విత్ యూ. అమ్మ, నీకు చదువు చెప్పిస్తున్నాను తల్లి, నువ్వు చదువుకునేంత వరకు ఇక్కడ ఉండు, నీకు ఒక అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది, నువ్వు ఈ గోల్ సాధించాలి. చూడమ్మా, నేను ఈ చిన్న జీవితంలో ఉండి నేను నిన్ను సంపాదించడానికో నిన్ను పోషించడానికో కష్టాలు పడుతున్నాను, నువ్వు బాగా చదువు మీద దృష్టి పెట్టు నాన్న, నువ్వు బాగా చదువుకుంటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు, బెటర్ లైఫ్ వస్తుంది, అప్పుడు చక్కగా నన్ను నువ్వు చూసుకోవచ్చు. అలాంటివి ఏమన్నా ఈ తల్లి చెప్పిందా? వెసులుబాటు ఉండదండి, ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉండరు. కరెక్ట్. ఇంకొక విషయం ఏంటి అని అంటే, తర్వాత ఆవిడ దురదృష్టము రెండో హస్బెండ్ కూడా చనిపోవడము, మరి లేరు అనుకుంటా, ఆయన లేరు. ఆ లేకపోవడంతో ఏమైంది, ఒకళ్ళకి ఇద్దరు పిల్లల యొక్క భారము ఆ చిన్న జీతం మీద ఉన్నటువంటి ఆ మహిళ మీద పడిపోయింది. ఇవాళ రేపట్లో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ నెగ్గుకు రావడం అంటే తమాషానా బిఎస్ గారు?
ఎన్ని భరించాలండి, ఎన్ని సమాజం పద్మవ్యూహాలు, నుంచి ఎన్ని భరించాలి, ఎన్ని పక్కింటి ఛేదించాలి, వాళ్ళతో అవును. ఎన్ని భరించాలి, కుటుంబంతో ఎన్ని భరించాలి, ఎన్నిటిల్ని వెతుక్కు రావాలి. తల్లి బయటికి వెళ్ళిందని అనుకుందాం, అక్కడ ఎంతో మందితో భరించి ఆ చిరాకున్న ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే పిల్లలు ఏదో ఒకటి అడగడమో చేయటమో చేస్తారు. లేదా ఆ చిరాకు ఎప్పుడైనా సరే మన కోపం మనం ఎవరి మీద చూపిస్తాం బిఎస్ గారు? భరించే వాళ్ళ మీద చూపిస్తాం. భార్య దొరుకుతుంది, ఏదో భర్తకి భార్య దొరుకుతుంది, భర్త భార్యకి అదే పిల్లలు దొరుకుతారు. దొరుకుతారు, అవును, ఒక్కటిస్తుంది, అవును. ఆ చిరాకు ఈ పిల్ల మీద చూపించడం మొదలుపెట్టింది. ఓకే. రెండో పిల్ల చిన్నపిల్ల కాబట్టి ఆ పిల్లని అంతగా ఈమె పట్టించుకోలేదు. అది ఈ పిల్లలో నేను మీకు ఇందాక చెప్పా ట్రామా. ఆ ట్రామా, ఆ భయం ఏదైతే ఉందో, ఆ భయంతో కూడిన బాధ ఏదైతే ఉందో పెరిగి 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 అణుచుకుని 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 ఇలాంటి జీవితాలు. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి అని అంటే స్కూల్. మనం చేర్పించేటటువంటి స్కూల్ యొక్క వాతావరణము కూడా ఈ పిల్లల యొక్క తలరాతని రాస్తుంది.